నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జర్నలిస్టులపై దాడుల్ని అరికట్టాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏపీయూడబ్ల్యూజే హెచ్చరిక. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత మండల కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి నూతన మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, జర్నలిస్టులకి రక్షణ కల్పించాలని కోరుతూ మండల తహసీల్దార్ పి శేషారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాస నాయుడు, పట్టణ అధ్యక్షులు బిజి పరమేశ్వర, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. రాప్తార్లో నిర్వహించిన సీఎం సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన దాడిని, కర్నూలులో ఈనాడు ఆఫీసుపై దాడి, మద్దికేర ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, లేదంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై దాడి చేసిన వైసీపీ గుండాలను అరెస్ట్ చేయని విలేకరులపై దాడి చేసిన వైసీపీ గుండాలు వెంటనే చేయకపోవడం అంటే అరెస్ట్ చేయని కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ గుండాలు వెంటనే అరెస్ట్ చేయకు విలేకరులపై దాడి చేయడం అంటే విలేకరులపై దాడి చేస్తే నిన్నటి దినమంది ఈనాడు ఆఫీస్ పైన ఎంత ఘోరంగా అంటే మరి అక్కడ ఉన్న రాళ్ళు రప్పలతో మళ్ళీ నాయకులు వచ్చి 250 మంది వైఎస్ఆర్ పార్టీ గూండాలు వచ్చి ఆ యొక్క ఈనాడు ఆఫీసును ధ్వంసం చేయడము చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా మరి మనం అందరం కూడా ప్రజలు కళ్ళు తెరవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి కానని ఒక ఉద్దేశంతో తన నియంత్రణ తెలుసుకోవాలని ఎవరైతే తనకు ఎదురు తిరుగుతారో ఈ విధంగా అణచివేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క గుండా ముఖ్యమంత్రి టీవీ పైన అనిల్ కుమార్ గారి పైన అయితేనేమే, ఈ రోజు ఈనాడు ఆఫీస్ పైన అయితేనేమే, అంటే విలేకరులు వాస్తవాలు రాస్తే నీకు అంత భయమా? జగన్మోహన్ రెడ్డి నీవు పరిపాలించి వదిలేసి ఈ రోజు ప్రతి ఒక్కరిని అణచివేసే విధానము, గతంలో నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, మరి టీవీ వాళ్ళని, మరి ప్రింట్ మీడియా వాళ్ళని ఈ విధంగా అందరూ అణచివేస్తూ నీ యొక్క సాక్షి పేపరు, నీ యొక్క సాక్షి ఛానల్ తప్ప మరి ఆంధ్రప్రదేశ్లో ఏ ఛానల్స్ ఉండకూడదనే ఒక దృక్పాతంతో, ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఒక దుష్టాలోచనతో నువ్వు ముందుకు పోతున్నావని కూడా ఈ యొక్క సభముఖంగా మీకు తెలుసు. పైన దాడి చేసిన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గూండాలని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విలేకరులపైన, పత్రికా విలేకరులపైన, మీడియా విలేకరులపైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి దౌర్జన్యం చేయించడమే తప్ప జగన్మోహన్ రెడ్డికి వేరే పని పెట్టుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదని నిన్న కాడ్సన్ రాంభూపాల్ రెడ్డి గారు కర్నూలులోన పట్ట పగులే మరి రౌడీలక దగ్గర 200 మంది పైగా మరి ఈనాడు కార్యాలయం పైన రాళ్ళు జివ్వుతూ కట్టెలు తీసుకొని కార్యాలయం తెరిచి ఉంటే మరి పూర్తిగా దాంట్లో కంప్యూటర్ అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. మూసినారు కాబట్టి అటు వరకు ఉంది. బయట ఉన్న విలేకరులు మాత్రమే మందలించి కొట్టడం జరిగింది. కాబట్టి అలాంటి జగన్మోహన్ రెడ్డి రౌడీనా లేకుంటే ఈయన గూండాని మనమంతా ప్రజలంతా చర్చించారు. వైసీపీ నాయకులు మరి అంచెలంచెలు మరి వాళ్ళ మీద కుట్ర చేస్తూ మరి వాళ్ళ మీద పెద్ద ఎత్తున మరి దాడులకు తెగపడి మరి వాళ్ళని అధ్వానంగా మరి మీడియా మిత్రుల పైన చాలా
దాడులకు తెగపడడం అనేది చాలా ప్రజాస్వామ్యకే చాలా విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ ప్రజాస్వామ్యంలోన ఈ విధంగా చేస్తున్నారంటే మరి పత్రికా విలేకరులు మరి ప్రభుత్వానికి మధ్య వారదారులుగా ఉంటూ ప్రజలకి చేరవేసేటువంటి పత్రికా మిత్రుల మీద వాళ్ళు కచ్చగట్టి ఒక పార్టీ రూపంలోన వాళ్ళు పోల్చుకొని వాళ్ళపైన దాడులు తెగబడి మరి చేస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లోన ప్రజలు మేధావులు అందరూ కూడా కలిసి ప్రజా సంఘాలతో పాటు మా జర్నలిస్టులు అందరూ కూడా హాజరై విజయవంతం చేసినందుకు వీరికంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వర్కింగ్ జర్నలిస్టు APUWJ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణము నిన్నటి రోజున కర్నూలులో ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేసి కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసి ఈనాడు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడము చాలా సిగ్గుచేటు. దీనిని APUWJగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకంగా జరిగాయి. నిన్న లేక మొన్ననే 3 రోజుల క్రితము సిద్ధం సభ రాప్తాడులో ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు కృష్ణను తీవ్రంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా TV5 విలేకరి అనిల్ పైన కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్ననే మధ్యకేరలో ఆంధ్రజ్యోతి విలేకరు పైన కూడా దాడి చేయడం జరిగింది. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఈ పాలక ప్రభుత్వాలు పత్రికా రంగంపై దాడి చేయడము తీవ్రమైనటువంటి పరిణామంగా APUWJగా భావిస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు గతంలో అనేక జరిగినప్పటికీ ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతూ ఈ పాలక ప్రభుత్వాలు వారు చేసేటువంటి అరాచకాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించేటువంటి పత్రికా రంగం పైన, విలేకరుల పైన, మీడియా పైన దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని మీడియాతో పాటు పత్రికా విలేకరులతో పాటు ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలా. లేకపోతే దౌర్జన్యం చేసేటటువంటి వాడిదే రాజ్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా చైతన్యవంతం కావాలి, ఇటువంటి దాడులను ఎదుర్కోవాలి. మేము APUWJగా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే జాతీయ వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి, పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి, మాపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు APUWJ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు విచక్షణారహితంగా దాడులు జరిపి అద్దాలు పగలగొట్టడం, రాళ్లు రువ్వడం, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడం, దాన్ని నిరసిస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇది తగదన్నట్లు మరి మన జిల్లాలోనే మధ్యకేర రిపోర్టర్ వీరశేఖర్ పైన, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వీరశేఖర్ పైన కూడా అక్కడి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు ముక్కుమడిగా దాడి చేసి గాయపరచడం జరిగింది. ఈ 2 సంఘటనలు జరక్క 3 రోజుల ముందే రాప్తాడు అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి రాప్తాడు సభలో, సిద్ధం సభలో ఏకంగా రిపోర్టర్ పైన, ఒక ఫోటోగ్రాఫర్, జిల్లా ఫోటోగ్రాఫర్ పై శ్రీకృష్ణ పైన విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడమైంది. నేడు ఆయన ఈరోజు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నటువంటి దుర్భర స్థితి. అంటే రోజుల దగ్గరకు వస్తున్నాయో మా సత్తా ఏమిటో చూడండి, మీరు మమ్మల్ని గిన ప్రశ్నిస్తే మేము చేసే అక్రమాలను గిన మీరు వెలికితీసి ప్రజలకి చెప్తే మీ పైన ఇదే రకంగా దాడులు చేస్తామని చెప్పేసి ఓ రకమైనటువంటి మెసేజ్ని పంపించడానికే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని APUWJగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇటువంటి సంఘటనలు ప్రజలందరూ చూస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో అంటే భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చాలిస్తే సరిపోయా, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మిగనూరు తాలూకా APUWJ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ